చాలా చిన్నపాటి కోనేరు. ఈ కోనేరులో నుంచే మనకి అమ్మవారి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. శివుడు వచ్చి ఆంధ్రాలో ఉంటాడు, అమ్మవారు వచ్చి కర్ణాటకలో ఉంటారు. ఇది పెద్ద విశేషం. ఇక్కడ కూర్చోకోకుండా కింద కాలు పెట్టి ఇంకొక 2 స్టెప్పులు కిందకి దిగి కాలు పెట్టి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఆమె పాదం వచ్చేసిందో ఈ నీళ్ళకి తగిలిందో ఆ మరుక్షణం ఏమైనాయంటే ఈ నీళ్లు కిందకి ఆవిరైపోయాయి అనమాట. యాక్చువల్లీ మీకు ఈ ఒక చిన్న గుడి, పెద్ద పెద్ద కోరికలు, ఆ కోరికలకు మించిన మహిమలు. ఆ టెంపుల్ అంతర్గంగమ్మ టెంపుల్. ఇది ఆమెకు ప్రతిరూపంగా ఇక్కడ ఒక కోనేరు చూపిస్తాను చూడండి. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యత మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవాలయం యొక్క చరిత్ర ఇక్కడ ఉంది కదా, ఒక రాతి విగ్రహం మాదిరిగా ఉంది కదా. ఈ కోనేరు ఏమంటే మనం కాలు పెట్టిన వెంటనే ఈ నీరంతా మాయమైపోతాయి. చాలా మంది సంతానం లేని వాళ్ళకి వచ్చేసిందో సంతానం కలగాల అంటే అంతర్గంగమ్మ దేవాలయానికి వచ్చి ఆమె యొక్క ప్రతిరూపంతో ఆమె యొక్క ఆశీస్సులతో ఉన్నటువంటి ఈ కోనేరులో నీరు ఎప్పుడైతే తాగుతారో సాధ్యమైనంత త్వరలో అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేదానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. మీరు చూసుకోవచ్చు. ఈ నీళ్లు తీసుకోకపోయినా, ఈ నీళ్ళు వచ్చి ఇక్కడ తాగినా సరే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేదానికి ప్రతిరూపం ఏమంటే ఈ నీళ్ళు అన్నమాట. చాలా లాంగ్. ఇంకో విశేషం ఏమంటే ఈ కొండ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. ఈ వాటర్ తీసుకెళ్ళి బార్డర్తో తీసుకెళ్ళి తాగుతుంటారు. కోరికలు తీరిన తర్వాత వచ్చి అమ్మవారికి వాళ్ళ ముక్కుకుని తీరుస్తారు. దాంతోపాటు పంటల పొలాలకు కానీ, ఇంట్లో కానీ, ఆవులకి మామూలుగా ఏదైనా బాగలేని వాళ్ళకి కూడా ఈ వాటర్ తీసుకెళ్ళి తాపిస్తారు, నయమైపోతుందనే నమ్మకము. చూడండి, కావాలంటే ఇవి 2 కాళ్ళు ఈ రాతి విగ్రహం యొక్క ఇది శిరస్సు అనమాట. ఇది ఏంటంటే అమ్మవారికి ప్రతిరూపం. ఇది ఈ ప్రతిరూపం వచ్చేసిందును ఒకప్పుడు ఇక్కడ మీరు చూడండి. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యత మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవాలయం యొక్క చరిత్ర ఇక్కడ ఉంది కదా, ఒక రాతి విగ్రహం మాదిరిగా ఉంది కదా. మీరు చూడండి, కావాలంటే ఇవి 2 కాళ్ళు ఈ రాతి విగ్రహం యొక్క ఇది శిరస్సు అనమాట. ఇది ఏంటంటే అమ్మవారికి ప్రతిరూపం. ఇది ఈ ప్రతిరూపం వచ్చేసిందును ఒకప్పుడు ఇక్కడ ఉండింది అనమాట. ఈ అమ్మవారి ప్రతిరూపం వచ్చేసి ఇక్కడ ఉండింది. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇలా ముందుకు రండి. మీకు స్టోరీ చెప్పబోయే ముందు ఈ విగ్రహం చూపించిన తర్వాత మీకు మరొకటి వెంటనే చూపించిన వేరే మంచి ఒక ప్లేస్ ఉంది. అది ఏంటంటే అంతర్గంగమ్మ మెయిన్ యొక్క విగ్రహం ఆమె ప్రతిరూపానికి ఎదురుగా ఒక కోనేరు ఉందన్నమాట. మీరు చూడండి, కావాలంటే చాలా చిన్నపాటి కోనేరు. ఈ కోనేరులో నుంచే మనకి అమ్మవారి యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, బాగా గమనించండి. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ కూర్చొని నేను అమ్మవారి యొక్క స్టోరీ మీకు చెప్పాను. అంటే అమ్మవారికి ఈ దేవాలయం యొక్క చరిత్ర చెప్పాను. సో అంతర్గంగా ఈ దేవాలయం కట్టి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అనేటువంటి ఈ దేవాలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఉందనేసి ఈ దేవాలయం సంబంధించినటువంటి కొంతమంది కింద ఉన్నారనమాట. అంటే రామసముద్రంలో ఉన్నారు పూజారులు. కానీ ఈ దేవాలయం స్టోరీ అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది కింద ఉన్నారు. తర్వాత ఈ మనం ఉన్నటువంటి దేవాలయానికి కొద్దిగా జస్ట్ ఒక 100 మీటర్ దూరంలో కర్ణాటక వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ లోకల్లో ఉండే వాళ్ళకి తెలిసిన చరిత్ర ఏంటి అంటే మనం చాలా పెద్ద అడవిలో పైకి కాలినడకన ఎలా ప్రయాణించి పైకి వచ్చామో అలా వచ్చేసిందో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితము వేరే ఆమె కింద ఉన్నటువంటి ఒక పల్లెటూరు వేరే ఆమె వచ్చేసిన కట్టెల కోసం వచ్చేసింది ఈ కొండపైకి వచ్చింది. ఆ కొండపైకి వచ్చినప్పుడు తనకు తెలియకుండానే నెలసరి అయిందన్నమాట. ఆమె నెలసరి అవడం వల్ల ఏమైందంటే ఆమెకి దాహం వేసింది. ఆ దాహం వేయడం వల్ల ఈ దేవాలయానికి వచ్చేసి ఇక్కడ నీళ్ళు ఉన్నాయన్నమాట. ఈ నీళ్ళు ఆమె దాహం వేయడం వల్ల నీళ్ళు తాగదామని ఇలా కూర్చోకోకుండా కింద కాలు పెట్టి ఇంకొక 2 స్టెప్పులు కిందకి దిగి కాలు పెట్టి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఆమె పాదం వచ్చేసిందో ఈ నీళ్ళకి తగిలిందో ఆ మరుక్షణం ఏమైనాయంటే ఈ నీళ్లు కిందకి ఆవిరైపోయాయి అనమాట. యాక్చువల్లీ మీకు ఈ నీళ్ళలో మీకు ఏం కనిపిస్తుందో నేను ఏం చెప్తా చూడండి. ఈ నీళ్ళు వచ్చేసిన ఒక రాయి మీద ఉన్నాయి. మామూలుగా కింద మట్టి అంటూ ఏమీ లేదు. ఒక రాయి మీద ఈ నీళ్ళు ఉన్నాయి. ఆమె ఎప్పుడైతే తన పాదానికి ఈ నీరు తగిలిందో ఆ మరుక్షణమే ఏమైందంటే ఈ నీళ్లు అలా రాత్రి లోపలికి మిరిపోయినాయి. అంటే ఆవిరైపోయినాయి అనమాట. ఆమెకు ఒక్కసారిగా కోపం వచ్చి
ఈ అమ్మవారు ఇంత పని చేస్తుందా అనేసి ఆమె దగ్గర ఉన్నటువంటి కొడవలి, అంటే కొడవలి తీసుకొని కట్టెలు కొట్టడానికి వాడడానికి కొడవలి తీసుకొచ్చింది కదా, ఆ కొడవలి తీసుకొని వచ్చేసింది. ఇందాక నేను చూపించాను కదా స్టార్టింగ్ అమ్మవారి విగ్రహము, అంటే అది చెక్క విగ్రహం కాదు, రాతి విగ్రహాన్ని ఆమె బలంగా ఇలా కొట్టడం వల్ల ఏమైందంటే ఆ విగ్రహం రెండుగా చీలిపోయింది. నాకు ఇంత పని చేస్తావా, అది నెలసరి అనేది నా ప్రమేయం లేకోకుండా మామూలుగా నెల నెల ఏమైతే జరుగుతుందో అలా జరిగింది కదా, నాది ప్రమేయం తప్పు కాదు కదా, మరి నాకు ఇంత శిక్ష ఎందుకు వేస్తావు, నేను ఒక ఆడదాన్నే కదా, నువ్వు ఒక స్త్రీవే కదా, ఎంత తప్పు జరిగింది, నాకు ఎంత శిక్ష ఎందుకు వేస్తావు అని అలా చేయడం వల్ల ఇలా ఈ నీళ్ళు కింద గెలిపినాయి. సో మళ్ళీ కొంతమంది పూజారులు, తర్వాత కొంతమంది దేవాలయం సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో చర్చించి కొన్ని పూజలు చేసి అమ్మవారిని శాంతపరిచి అమ్మవారి ప్రతిమ రూపం ఏదైతే ఆ విగ్రహం ఉందో ఆ రాతి విగ్రహాన్ని అక్కడ నిలబెట్టి తర్వాత చూసిన నిత్య పూజల కైంకర్యాలు కావడం వల్ల అమ్మవారిని శాంతించి తర్వాత ఏమంటే ఎలాగ నీరు ఇమిరిపోయినాయి అలాగే నీరు పైకి వచ్చాయన్నమాట. అలా రావడం వల్ల అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ స్టోరీ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇలానే స్టాక్ ఉన్నాయి. యాక్చువల్లీ మనం రాయి పైన ఉన్న నీళ్ళు ఇప్పుడు ఈ వాలేశ్వర స్వామి కొండకి కింద రామసముద్ర మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ దగ్గర ములబాగలు ఉంది, తర్వాత కోలారు ఉంది. అక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు అంతర్గంగమ్మ మీద అమ్మవారి ఆశీస్సుల కోసము, తర్వాత పైనటువంటి ఇక్కడి దగ్గరలో శివుని ఆశీస్సుల కోసము చాలామంది వస్తుంటారు. చాలామంది ఏమంటే ఈ నీళ్ళు తీసుకొని పోయి తాగడం వల్ల చాలామందికి సంతానం ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చాలామంది రావడము, ఈ నీళ్లు తీసుకొని తాగడము, ఇక్కడ వరపడము, తర్వాత చాలామంది ఫస్ట్ ముడుపులు కడతారన్నమాట. పిల్లలకు కలగాలనేసి వాళ్ళ కొంగి చీరతో ఒక రాయి పెట్టి దాంట్లో ఆ మరిమానికి కడతారు. అలా కట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత ఇక్కడ ఉయ్యాలు వేస్తారన్నమాట. అంటే ఉయ్యాల మాదిరిగా కడతారు. మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి, ఇక్కడ కానిమాన్ ఉంది. కానిమానికి వచ్చేసి ఈ విధంగా కట్టడము జరుగుతుంది. ఈ నీళ్ళు యొక్క ప్రాముఖ్యత మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా విశిష్టత కలిగి ఉంటుంది. దాదాపు ఒక్కసారికి 10,000 మంది వచ్చినా సరే ఈ వాలేశ్వర స్వామి కొండపైకి అంతర్గంగమ్మ దేవాలయానికి అమ్మవారి ఆశీస్సుల కోసం 10,000 మంది వచ్చినా సరే 10,000 మందికి అంతమందికి కూడా ఈ నీళ్లు వారికి తాగడానికి ఉపయోగపడుతుంది. ఇంత చిన్న మనకి కనపడే నీళ్ళు ఎంత ఉన్నాయంటే ఒక 2 డ్రమ్ముల నీళ్ళు అలా ఉంటాయి. ఆ 2 డ్రమ్ముల నీళ్ళు అయినా సరే 10,000 మందికి దాహార్తులు తీర్చుతుంది అన్నమాట. భక్తులకి దాహార్తి తీర్చుతుంది. మీరు తోడే కొద్ది నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది గుంత కాదు, బండ పైన ఉండే నీళ్ళు అనమాట. ఈ ఇంత ప్రాశస్త్యత, ఇంత ప్రాముఖ్యత, తర్వాత చేసిన ఇంత మహిమానిత్యం కలిగిన నీళ్ళు ఎక్కడున్నాయరా అంటే నాకు తెలిసి ఈ భూమి మీద అంతర్గంగమ్మ దేవాలయానికి ఎదురుగా అమ్మవారిలో ఒక భాగమైనటువంటి నీళ్ళు అనే దాంట్లో చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సరే వచ్చినప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళండి. ఈ నీరు గురించి చెప్పాలంటే మనకు ఒక్క మాటలో సరిపోదు. అంత ప్రాశస్త్యత కలిగినటువంటి నీళ్ళు అంతర్గంగమ్మ నీళ్ళు.